నీలి గారు నమస్తే అండి. మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏవైతే జగన్ గారి ఫోటో వేసుకుని ఏదైతే పిల్లలందరికీ కూడా పంచారో బ్యాగ్స్ కానీ షూస్ కానీ బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా అదే విధంగా పనిచేయండి, వాటిని ఏమి మార్చొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు పాఠశాలకు సంబంధించి అందరికీ కూడా విద్యాశాఖకు సంబంధించి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రజాధనాన్ని గౌరవిస్తాడు కాబట్టి ఆయన గత ప్రభుత్వంలో ఏవైతే ఆల్రెడీ అకాడమిక్స్ బుక్స్ మీద అంటే బ్యాగ్స్ మీద బెల్ట్ల మీద ఎక్కడైతే ముద్ర వేసి ఉందో జగన్మోహన్ రెడ్డి గారివి అవేవి మార్చొద్దు, యాస్టీజ్ పిల్లలకి మీరు డిస్ట్రిబ్యూషన్ చేయండి, ఎక్కడా కూడా స్కూల్స్లో ఇబ్బంది పడకూడదు, బుక్స్ లేట్ అయ్యి ఇబ్బంది పడకూడదు, అలా ప్రజాధనాన్ని వృధా చేయకండి అని మాట్లాడిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటి సంతకం కూడా చాలా బాధ్యతగా యువతకి మేలు కలిగేలాగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం, అలానే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ పెడతానన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉన్మాది. మొత్తం అధికారంలోకి వచ్చాక తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 1,25,000 కోట్లు కొట్టేశాడు, ఇతను అధికారంలోకి వచ్చాక 8,25,000 కోట్లు అవినీతి సొమ్ము చేసేసుకున్నాడు. ఇవేమీ చాలదన్నట్టు ప్రజల ఆస్తి మీదకి వచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి. కాబట్టి ఇవాళ ఈ నియంతకి రాజకీయంగా సమాధి కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక కూల్చి చేశాడు. అదేమంటే దిస్ ఇస్ ద ఫైనల్ డే, దిస్ ఇస్ ద లాస్ట్ డే, ఇది డిమాలిష్ చేయబడుతుంది అన్నారు. మరి అకాడమిక్ పరంగా చూసుకుంటే కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పిల్లలకి బడికొస్తా అని చెప్పి బైసైకిల్స్ ఇచ్చేవారు, సైకిళ్ళు ఇచ్చేవారు పిల్లలకి. బడికొస్తా అనే స్కీమ్ పేరు, అది పథకం పేరు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు లోగో ఉందని చెప్పి అసలు ఆ సైకిళ్ళు పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయకుండా పాడు పెట్టేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ని దానిలో అవినీతి ఉంది, మళ్ళీ 3 నెలల్లో నేను రీటెండరింగ్ ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభిస్తా అని చెప్పి పేదవాడు తినే అన్నం మీద కడుపు మీద కొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు, ప్రారంభించారు కాబట్టి అది కూడా మార్చేశాడనమాట. అలానే అంటే గవర్నమెంట్ని ఉల్లంఘించి, గవర్నమెంట్ రూల్స్ని ఉల్లంఘించి ఎన్నిసార్లు అయితే హైకోర్టు చివాట్లు మొట్టికాయలు వేసినా కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయాలకి తన పార్టీ రంగుల్ని వాడుకున్నాడు. మీరు నమ్మరండి, లోకల్ బ్యాంకుల్లో కూడా, గ్రామీణ బ్యాంకుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నా కూడా తీసి అవతలించేశారు. అంత దుర్మార్గం అనమాట. అంటే రైతులు పచ్చకండువా వేసుకుంటే వీళ్ళు అమరావతి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుదారులు. మహిళలు పసుపు చీర కట్టుకుంటే వీళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు పరదాల మాటను వెళ్ళాడు. పచ్చని చెట్లు నరికించేసాడు. ఎక్కడైనా చెట్లు నాటండి, పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చెట్లు నరికించేయడం కాదు, పైశాచికత్వం ఇంకా ముదిరిపోయి మొన్న మధ్య అయితే మచిలీపట్నం మీటింగ్కి వెళ్తే చెట్లను కాల్పిచ్చేశాడు. డివైడర్ మీద ఉన్న చెట్లన్నీ తగలబడిపోయి ఉన్నాయి, చిన్న మొక్కలు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తున్నాడు కదండి అంట. మరి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్కి మొదటి సంతకం పెడతానికి వెళ్తుంటే మీరు చూసారు అమరావతి ప్రాంతం అంతా కూడా పూలమయం అయిపోయింది. మంత్రులతో మాట్లాడుతుంటే ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 17 లక్షల వరకు కూడా మేము శాంపుల్స్ తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, ఇలాంటి రిజల్ట్ వస్తుందని ఊహించలేదు, ఎక్కడో తప్పు జరిగిందని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది సైలెంట్ ఓటింగ్ అండి. అంటే ఓర్చుకుని ప్రజలు ఇప్పుడు మేము రైతులుగా మేము ఏ పార్టీ తరఫున చేయాల, రైతులుగా మేము చేసిన పాదయాత్ర చూస్తే దేవస్థానం టు న్యాయస్థానం చేసాం 2021లో. కావలి లాంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, బిట్రగుంట లాంటి ప్రాంతంలోకి, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ఏరియా ప్రజలు వచ్చి చెప్తున్నారు, అమ్మ మాకు మీతో పాటు రావాలనుంది, రైతులకు మద్దతు ఇవ్వాలనుంది, కానీ వాలంటీర్లు వచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు, మీకు వచ్చే పథకాలు తీసేస్తామంటున్నారు, అందుకే మేము రాలేకపోతున్నామమ్మా అని. గుడివాడలో రైతుల పాదయాత్ర జరిగినప్పుడు, రెండో పాదయాత్ర జరిగినప్పుడు అప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళు చెప్తున్నారు, మాకు మీతో పాటు మద్దతు ఇవ్వాలనుంది, మీకెన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో మా పట్ల కూడా అంత సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నామమ్మా, మాకు మాట్లాడే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు అని చెప్పి ప్రజలందరూ సైలెంట్గా వార్ చేశారండి. ఇవాళ ఓటు అనే తిరుగులేని ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టేశారు, ఈ నియంత పాలనకి సమాధి కట్టేశారు.